ఈసారి ఆ బిచ్చగాడికి ఇవ్వడంలోనే సంపాదించడం కూడా ఉంది అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆ బిచ్చగాడు ఆ స్టేషన్లో కనిపించలేదు. 6 నెలల తర్వాత ఆ బిచ్చగాడికి మళ్ళీ ఆ సూట్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను గుర్తుపెట్టారా? ఒకప్పుడు నేను ఇక్కడ భిక్షాటన చేసుకునేవాడిని అని అంటాడు. అప్పుడు ఆ సూట్ వేసుకున్న వ్యక్తి ఇతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో అవునా, అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు. ఎందుకు అనంటే ఇతని వేషధారణ మొత్తం మారిపోతుంది. అప్పుడు ఆ బిచ్చగాడు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, ఇప్పుడు నేను ఒక పెద్ద పూల వ్యాపారిని. మీరు ఎప్పుడైతే నాకు నువ్వు ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వవో, ఎవరు కూడా నీకు ఎప్పుడు ఏమీ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకొని నేను ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నా ఆలోచనలు మారిపోయాయి, నా విధానం మారిపోయింది. ఇప్పుడు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని సార్, నా అదృష్టం మారిపోయింది అని చెప్పంటాడు. అప్పుడు ఆ సూట్ వేసుకున్న వ్యక్తి ఎంతో సంతోషంగా ట్రైన్కి వెళ్ళిపోతాడు. నేను చెప్పిన మాట వల్ల ఒక వ్యక్తి జీవితం ఇంత మారిందా అని ఆలోచిస్తూ ఎంతో సంతోషంగా వెళ్తాడు. అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసే ఆలోచనలు బట్టే మనం రూపొందుతాం. కథ నచ్చిందా?